ఫుల్ ఐరన్, ఫుల్ ఫ్లేవర్, ఫుల్ ప్రోటీన్. అయితే తోటకూర లివర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. తోటకూరను అయితే కడిగి ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముట్టించుకొని స్టవ్ మీద బాండిల్ పెట్టి బాండిల్లో నీళ్లు మరిగేటప్పుడు ఈ ఆకుకూరని వేసి 5 నిమిషాలు ఉడికించుకుంటే చాలు. ఆకుకూర ఉడకపెట్టిన దాన్ని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టి ఇప్పుడైతే ఆకుకూరని నీరు పిండేసి మిక్సీ జార్ లో వేసి అలాగే వెల్లుల్లి 5 వేయాలి. ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలి. కారం కోసం 5 పచ్చిమిరపకాయలు వేసుకొని అలానే ధనియాల స్పూను, జీలకర్ర 1 స్పూన్ పొడిని వేసుకోవాలి. అన్నిటిని గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దీనిలో 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని 1/2 కప్ కార్న్ ఫ్లవర్ పౌడర్ అన్నిటినీ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. గిన్నెని తీసుకొని దానికి ఆయిల్ బాగా రాసి తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే ఈ గిన్నెలోకి వేసి మెల్ట్ చేసి బాగా ఇలా అయితే ట్యాప్ చేయాలి. స్టవ్ ముట్టించుకొని పాన్ పెట్టి పాన్ లో నీళ్లు వేసి దీనిలో ఒక స్టాండ్ పెట్టి ఇప్పుడు మన తోటకూర లివర్ ఫ్రై తయారు చేసుకున్న పేస్ట్ అయితే దీనిలో పెట్టేయాలి. గిన్నెని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలి. ఇలా అయితే కత్తితో పొడిచి చూస్తే అతుక్కున్నట్టయితే బాగా ఉడికినట్టు. ఇప్పుడు దీన్ని అయితే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ముట్టించి స్టవ్ మీద పెనం పెట్టి పెనంలో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఈ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్న ఈ ముక్కలను అయితే ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి. వేయించుకున్న వాటిని ప్లేట్లో తీసి పక్కన పెట్టి ఇప్పుడు తిరాబత్తు కోసం ఆయిల్ వేసి కట్ చేసిన చిన్న చిన్న ముక్కల ఆనియన్స్ ని వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇందులోకి అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొద్దిగా వేసి పచ్చివాసన పోయేలాగా వేయించి మిక్సీ జార్ లో అయితే 2 మీడియం సైజ్ టమోటాలు అయితే పేస్ట్ చేసి పెట్టుకున్న దాన్ని అయితే ఇప్పుడు బాండిల్లో వేసేయాలి. టమాటా పేస్ట్ అంతా మగ్గిపోయి నూనె పైకి తేలాక కారం పొడి 1 స్పూను, గరం మసాలా 1/2 టీ స్పూను, ధనియాలు 1 టీ స్పూను, చిటికెడు మిరియాల పొడి చల్లుకోవాలి. ఉప్పు కొద్దిగా వేసుకోవాలి. ఆయిల్ పైకి తేలాక ఈ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న దాన్ని దీనిలో వేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీదే కొని దించేసేటప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లేసుకుంటే చూసారు కదా ఈ తోటకూర లివర్ ఫ్రై ఎంతో ఈజీగా చేసుకోవచ్చని. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే వాచ్ చేయండి. మీరు ఎప్పుడైనా ఈ తోటకూర లివర్ కర్రీని తిని ఉంటే కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి.